వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. కరువు కౌల పిల్లలు చంద్రబాబు నాయుడు అనే పేరు అయితే ఇప్పటికీ ఉంది. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశానికి కరువు అనావృష్టి ఇవన్నీ ఒకసారిగా వచ్చాయా? వస్తే కరువైనా వస్తుంది, లేదంటే అనావృష్టి అయినా వస్తుంది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి నిజమా కాదా అనే అంశాల మీద మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీ గారు. నమస్తే అండి. నమస్తే. గతంలో కూడా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాజమండ్రిలో అది 12 ఏళ్ళకు ఒకసారి వచ్చిన పుష్కరాల్లో చాలామంది చనిపోయారు. ఆయన అడుగు పెట్టాడు, ఇంతమంది చనిపోయారు, అందరూ ఉసురు తగిలిందే అది ఇదని అన్నారు. తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు కూడా చంద్రబాబు నాయుడు అడుగు పెట్టాడు, అందుకే ఇలా అయిందని అంటున్నారు. ఏం చెప్తారు? అంటే పౌరాల గుట్టలో పామురు అయిపోయిన ఒక పామురు గతంలో మహామేత ఆయన ఆ రోజు నుంచి కూడా ఇటువంటి ఫేక్ ప్రచారాలు స్టార్టింగ్ నుంచి 2004లో అప్పటికి తీసుకొచ్చిన ఒక హైటెక్ సిటీ కానివ్వండి, అప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలు ఐటీలో కానివ్వండి, విప్లవాత్మక సంస్కరణలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ డెవలప్ అవడంలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవడంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించాలంటే ఏదైనా ఒక గట్టి ఆయుధం కావాలి అనుకున్న సమయంలో ఆ రోజుల్లో కరువు వచ్చిన ఒక సంవత్సరాన్ని చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే విధంగా ఆయన చేసిన పని ఇది కరువు కావాలి పిల్లలు అనే ఒక ఇది. అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఎప్పుడు కూడా సంక్షోభాలు లేకుండా ఉన్న పరిస్థితి లేదు కాబట్టి అట్లా చెప్తారు. సంక్షోభం ప్రతిదిక్కడ కూడా ఉంటుంది, ప్రతి ప్రభుత్వంలో కూడా సంక్షోభాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి కూడా. వాటిని సమర్థంగా ఎదుర్కొన్నప్పుడు ఏంటంటే ఆ నాయకుడి గురించి తెలుస్తుంది. సంక్షోభం జరిగింది కాబట్టి వాటిని ఎదుర్కొన్నాడు ఈ నాయకుడు అని చెప్తూ ఉంటారు. మిగతా ప్రభుత్వాలు అప్పుడు రాజశేఖర రెడ్డి కానీ ఉన్నప్పుడు కానివ్వండి, జగన్ ఉన్నప్పుడు కానీ సంక్షోభాలను ఎప్పుడు ఎదుర్కొన్న పరిస్థితి లేదు. ఆయన వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం, కరోనా వచ్చింది కప్పిపుచ్చే ప్రయత్నం తప్పితే దాంట్లో ఎన్ని లక్షల మంది చనిపోయారో వాళ్ళ ఎవరికి ఒక క్లియర్ కట్ డేటా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ నుంచే. ఎందుకంటే ఇతని వైఫల్యం బయటకు వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో. అందుకని ఎప్పుడు కూడా సంక్షోభాలని ఎప్పుడు కూడా డైవర్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సంక్షోభాలని ఈయన ఖచ్చితంగా ఎదుర్కొందాం, వీ వాంట్ టు ఫేస్ ఇది వీటన్నిటిని మనం ఎదుర్కొన్నప్పుడే మనం సరైన నాయకులు అని చెప్పుకునేందుకు ఈయన ఫేస్ చేస్తాడు. అందువల్ల ఈయన ఉన్నప్పుడు సంక్షోభాలు ఉన్నాయి ఇట్లా చెప్పే ప్రయత్నం చేస్తారు తప్పితే నిజానికి అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. మనం ఈ గతంలో కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షోభాలు వచ్చిన సమయంలో గుర్తొచ్చిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మీరు గతంలో కొన్ని దిక్కల టూరిస్టులు కానివ్వండి వీళ్ళు ఇరుక్కుపోతే కేదార్నాథ్ బద్రీనాథ్ అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోతే అక్కడ కూడా ఈయన తన తెలివితోటి తన విజన్ తోటి అక్కడి నుంచి ఎలా వాళ్ళని తీసుకురావాలి. అప్పుడు నిజంగా ప్రతిపక్ష నేతగా ఉండి నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండలేదు, ఏమీ లేదు, ప్రతిపక్ష నేతగా ఉండి ఆ రోజుల్లో కష్టపడి ఆయన వాళ్ళకి హెల్ప్ చేసిన పరిస్థితి మనం చూసాం ఆ రోజు. ఈరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి వచ్చిందని వాళ్ళు అంటున్నారు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఈ పరిస్థితిని చంద్రబాబు నాయుడు ఏ విధంగా గట్టెక్కిస్తారు, ఎట్లా ఆదుకోగలుగుతారు? ఆల్రెడీ గట్టెక్కిచ్చేసాడు. ఈ పేటీఎం ఫేక్ ప్రచారాలు తప్పితే అక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ గట్టెక్కి చాలా వరకు కూడా వరద నుంచి కోలుకుంటున్న పరిస్థితి మనం ఇప్పుడు ఈరోజు గమనిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, అందరూ కూడా గ్రౌండ్లో ఉండి వరద బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి మేలు చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు తప్పనిచ్చి ఎవరు కూడా వాళ్ళ స్వార్థం కోసం అయితే ఈరోజు పనిచేసే పరిస్థితుల్లో లేరు. కావున అందరూ కూడా అర్థం చేసుకున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ఫేక్ ప్రచారాలను చంద్రబాబు నాయుడు గారు వస్తేనే వరదలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కరువు వస్తుంది, అసలు చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వస్తుంది అన్నారు, ఈరోజు వరదలు వచ్చినాయి. నిజంగా అందులో ఏమైనా నిజం ఉందా? ఎక్కడా నిజం లేదు. ఇటువంటి ఫేక్ ప్రచారాలను ఇప్పుడు నిన్న ఎక్కడో బంగ్లాదేశ్లో వరదల ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ జరిగినట్లుగా చెప్తా ఉన్నా. అది కాదంటారు అయితే? అసలు అది ఆ వరదలు ఇక్కడ ఏపీవి కాదంటారు. అసలు
అంటే వీళ్ళు భ్రమింపజేస్తారు, అంటే ఇక్కడ ఇంట్లో జరిగింది, చంద్రబాబు నాయుడు వీళ్ళు పట్టించుకోలేదు అని చెప్పే ప్రయత్నం. నిజంగా జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ఉండుంటే విజయవాడలో మనం ఇంకా ఎన్నో మరణాలు మనం చూడాల్సి వచ్చేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేకపోవడం, చంద్రబాబు నాయుడు గారి లాంటి ధీరత్వమైన నాయకత్వం ఉండడం వల్ల, సమర్థవంతమైన నాయకత్వం వల్ల ఈరోజు విజయవాడలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అందరూ కూడా మంచిగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అండి. అయితే మీరు అన్నట్టు సో మీరు రాష్ట్రంలో కొద్దిగా సంక్షేమ పథకాలకి అంటే సంక్షోభాలు వచ్చినా కానీ సంక్షేమ పథకాలకి పెట్టింది పేరు ఇతను అని అంటున్నారు. మరి ఇప్పుడు పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్న తర్వాత ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని అని అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది అంటే ఏం చెప్తారు? అంటే ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ళు వెనకెళ్ళి జగన్ పాలనలు అంటారా? అట్లానే కాదు, 10 ఏళ్ళు ఆల్రెడీ వెనకుందని చెప్తున్నారు. ఇప్పుడు ఇంత కష్టకాలం వచ్చిన తర్వాత ఎట్లా ముందుకెళ్తుంది? ఇంకా అదే క్రైసిస్ నుంచి ఆపర్చునిటీని ఎత్తుక్కొని ఆయన డెవలప్ చేయడంలో చంద్రబాబు గారి దిట్ట. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, నాయకులకు కానీ ఏమాత్రం అపనమ్మకం లేదు. ఖచ్చితంగా నమ్మకంతో వాళ్ళంతా పనిచేస్తారు. ఆయన క్రైసిస్ ఎప్పుడైనా కానీ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా క్రైసిస్ మేనేజర్. ఖచ్చితంగా క్రైసిస్ని మేనేజ్ చేసుకుంటూ గతంలో మనం హుదూద్ కూడా చూసాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2019లో మా తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితమై 151 స్థానాల్లో 152 స్థానాల్లో ఓడిపోయింది. అయితే ఆ రోజు కూడా అంతకుముందు అక్కడ హుదూద్ వచ్చింది వైజాగ్లో. ఆ రోజు క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన ఎంత దిట్ట కాకపోతే ఆ రోజు ఎంత అక్కడ పరిస్థితులు మంచిగా చేయబట్టే వైజాగ్లో జరిగిన 4 నియోజకవర్గాల్లో కూడా మేము గెలిచాం. అంత ఎదురీదిన పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. వైజాగ్లో ఆ రోజు గెలిచామంటే ఖచ్చితంగా హుదూద్లో మేము ఖచ్చితంగా కష్టపడినట్టే కదా. ఈరోజు విజయవాడలో కానివ్వండి, ఎక్కడైనా కూడా కానివ్వండి, ఖచ్చితంగా రేపు ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. ఇప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళకి మంచి చేస్తాం. మంచి చేయడానికే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. గతంలో లాగా అవినీతి అక్రమాలు చేసి డబ్బు సంపాదించేదానికి మాత్రం ఈ ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా జనం కోసం మంచి చేసేదానికి మాత్రమే ఈ ప్రభుత్వం ఉందని చెప్పి గట్టిగా చెప్పదలుచుకున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.